నమస్కారం మిత్రులారా, పల్లెకథల ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని తుమ్మల గ్రామానికి. ఈ చిన్న ప్రశాంతమైన పల్లెటూరులో అడుగుపెట్టగానే ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని పలకరిస్తుంది. తుమ్మల గ్రామం యొక్క చరిత్ర, ఈ ఊరి ప్రజల నమ్మకం అంతా శ్రీ పోతలయ్య స్వామితో ముడిపడి ఉంది. తరతరాలుగా ఈ గ్రామస్తులు స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వస్తున్నారు. మరియు స్వామివారి చరిత్ర ఈ ఊరి జీవనంలో ఒక భాగంగా మారిపోయింది. ఈరోజు ఈ వీడియో ద్వారా తుమ్మల గ్రామంలో ఉన్న శ్రీ పోతలయ్య స్వామి చరిత్రను, ఆ గ్రామం యొక్క విశేషాలను మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని పల్లెకథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పదండి మరి. ఇప్పుడు మనం చూస్తున్నది తుమ్మల గ్రామంలో కొలువైన శ్రీ పోతలయ్య స్వామి ఆలయం. చూసారా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో అందంగా ఉందో ఈ ఆలయ ప్రాంగణం. గతంలో ఇక్కడ రాళ్లతో నిర్మించిన ఒక పురాతనమైన ఆలయం ఉండేదని గ్రామస్తులు మనకి తెలిపారు. ఎన్నో తరాల నుండి ఈ రాతి ఆలయమే స్వామివారి నిలయంగా ఉండేది. కాలక్రమేణా భక్తుల కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు. మరియు ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి, పోతలయ్య స్వామి వారి విశేషాలేంటి, వీటిని తెలుసుకోవడానికి ఇక్కడ గ్రామ పెద్దలు, పూజారి గారిని కలిసి ఆలయం యొక్క పూర్తి చరిత్రను అడిగి తెలుసుకోబోతున్నాం. అలాగే స్వామివారి జాతర ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ జాతరలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఈ విషయాలను కూడా పూజారి గారి ద్వారా మరియు గ్రామ పెద్ద ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి గ్రామ పెద్దలతో పాటు మనం కూడా పూజారి గారి దగ్గరికి వెళ్దాం. స్వామివారి చరిత్రను, ఈ ఆలయం వెనుక ఉన్న భక్తి కథను వినండి. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది ఆలయం యొక్క గర్భగుడిని. గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ పోతలయ్య స్వామిని చూశారా? ఎంతో ప్రశాంతంగా, ఎంతో దివ్యంగా వాసిల్లుతున్నారు. భక్తుల పాలిట కల్పవృక్షమై గ్రామ దేవతగా వెలిసిన శ్రీ పోతలయ్య స్వామి వారి ఈ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి మనసారా నమస్కరించుకుందాం. ఇదిగో మీరు ఇప్పుడు దర్శిస్తున్నది శ్రీ పోతలయ్య స్వామి వారి పవిత్ర విగ్రహం. ఇప్పుడు స్వామివారి చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ పేరు పెద్దయ్య? నా పేరు పాపిరెడ్డి. ఎన్నేళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు? ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినాం. మీ సొంత ఊరే? 74 సంవత్సరం పడినా. అప్పటి నుంచి ఇక్కడ. ఏ గ్రామం నుంచి వచ్చారు పెద్దగా? బనగానపల్లి గ్రామం నుంచి వచ్చారు. పోతలయ్య స్వామి మీ ఊర్లో ఎప్పుడు వెలిసారు పెద్దగా? దగ్గర 600 సంవత్సరాల క్రితం వచ్చినట్లు పెద్దలు అంటే విన్నాం. ఆయన వచ్చి ఇక్కడ నిలిచిపోయినాడు. మా వాళ్ళు ఆడేదో గలాట చేసుకొని, కరణాలు రెడ్లు మా వాళ్ళు గలాట చేసుకొని రాత్రి వచ్చేసినారు ఇక్కడ. అది కర్ణాటక పోలని వచ్చినారు. వీటికి వస్తానే ఆయన దిగిపోయినాడు. అది జరిగింది చెప్తా ఉంటారు పెద్దలు, విన్నాం. పోతలయ్య స్వామి గ్రామానికి ఎలా వచ్చారు పెద్దయ్య? మా వాళ్ళు బండ్లు కట్టుకొని వచ్చే టైంలో ఆయన అడ్డపడినాడంటే బండ్లకు. ఎవరు మీరు ఇట్లా అడ్డపడినారు, మీరు ఎవరంటే నేను పోతలయ్య స్వామిరా, నేను మీతో పాటు వస్తాను, మీరు పోయినా నాకేం పడింది అన్నాడంట. అందులో మా వాళ్ళు అంటే సాగల వాళ్ళు ఎంట్రీ వస్తాను, మీరు పోయినాక మాకేం పడింది, ఎట్లా స్వామి నేను దొలపోయేదని అడిగితే మా వాళ్ళు నేను సాగల మాద మీద వస్తాను పొర్రా పాండి అని చెప్పి వచ్చానంట. ఒక రాత్రి ఒక పళ్ళు వచ్చారు, 2-3 రోజులు వచ్చింటారులే. వీటికి వస్తానే వీళ్ళు కర్ణాటక వాళ్ళని వస్తానంట. వీటికి వస్తానే ఇటు దిగినంట ఆయన సాగల మాద నుంచి. ఏం స్వామి ఇటు దిగుతావి అంటే, ఈడే ఊరు కట్టుకోర్రా, నేను కాపాడుతాను మిమ్మల్ని అని చెప్పినాడంట. పోతలయ్య స్వామి ఊరికి రాకముందు ఇక్కడ గ్రామం ఉందా పెద్దగా? గ్రామం లేదు. ఆయన వచ్చి దిగి మీరు కట్టుకోర్రా ఊరు అని చెప్పింటే కట్టుకున్నారు. మా వాళ్ళు మాత్రమే 5 మంది 6 మంది అన్నదమ్ములు, వాళ్ళు మాత్రం కట్టుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఎవరికైనా పిల్లలు ఇచ్చేదో చేసుకొచ్చుకునేది వాళ్ళకు కొంత దినం వచ్చి ఊరు పెద్దగా అయిపోయింది.
పోతులయ్య స్వామి వల్ల గ్రామానికి ఏమైనా ప్రత్యేక రక్షణ అలాంటిది? ప్రత్యేక రక్షణ ఉంది. ఊర్లోకి ఏదైనా రోగాలు వస్తే కూడా ఆయన పూజారి పైనండి ఇట్లా చేసుకోమని చెప్తాడు. తర్వాత ప్రతి నమ్మిన వాళ్ళకు బాగా కొంగు బంగారమై వెళ్తున్నాడు. ఆ స్వామి ఊరందరినీ ఊరినే కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక కలరా వచ్చినా, ఒకటి ఇంకా ఏదైనా విప్లవం వచ్చినా ఆయన కాపాడుకుంటే అందరికి ఇట్లా చేసుకోండి అని చెప్తాడు కూడా ఆయన. స్వామికి ఏమన్నా జాతరలు లాంటివి జరుపుతారు? ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పోయిన 2-3 దినాలు మంగళవారం కానీ ఆదివారం కానీ కంపల్సరిగా జాతర జరుగుతుంది. తర్వాత మధ్యలో భక్తులు గావులు పట్టిస్తుంటారు. మా ఊర్లో వాళ్ళు మాత్రమే 3 ఏళ్ళకి ఒకసారి గావులు పట్టిస్తాం. అదే జాతర సమయంలో మన ఊరు వాళ్ళే కాకుండా బయట ఊరు వాళ్ళు కూడా వస్తారు. బయట ఊరు వస్తారు, పక్కన పల్లెలు అన్ని వస్తారు. జాతర చూసుకొని వెళ్ళిపోతారు. గౌరు బట్టి చూసుకొని పోతారు. కొంచెం బంధువులుగా ఉండేవారు ఊర్లోకి భోజనానికి వస్తారు. జాతర బాగా జరుగుతుంది. జాతర బ్రహ్మాండంగా. స్వామిని మీరు నమ్మడానికి గల కారణం పెద్దయ్య? మేము కోరిన వెంటనే కనీసం కలలోనైనా వచ్చి ఫలాన్ని చేసుకోండి బాగుంటుంది అని చెప్తాడు ఆయన. కేవలం పడిపోయి స్పృహ లేని టైంలో ఆయన వచ్చి లేకపోతే పోయినాడు ఒక రోజు మీకు బాగాలేనప్పుడు. అందుకు మాకు పెద్ద నమ్మకం అయినట్టే. మాకు ఏదైనా కార్యం నెరవేరాలంటే తెల్లారుజాము 4-4:30, 3 గంటల పైన ఎప్పుడు వచ్చి కాయ కొట్టుకొని పోతే ఫలాన్ని అంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ పేరన్నా? రామకృష్ణ. ఎన్నేళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి అంటే తరం నుంచి ఉన్నాము. తుమ్మల్లోనే. మీ సొంత ఊరు. మీరేం చేస్తుంటారు? నీ పూజారి అప్పుడే పోతులయ్య స్వామి పూజారిని. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి పూజారి చేస్తాను. అంతకుముందు మన్నయ్య తర్వాత నేను. మీరు తరతరాలుగా? తరతరా అంటే మేమే. భక్తులు ఎక్కువగా ఎప్పుడు వస్తారన్న? ఉగాది పండుగకు వస్తారు. ఉగాది పండుగ. భక్తులు మీతో ఏదన్నా పంచుకున్న సందర్భం ఉందా అన్న? వస్తారన్న. జాబ్ రానాలు వచ్చి టెంక కొట్టుకొని పోతారు. అనుకున్న పనులు జరుగుతాయి. జాబులు వచ్చినాయి. మిత్రులారా, గ్రామ పెద్దల మరియు పూజారి గారి మాటల్లో శ్రీ పోతలయ్య స్వామి వైభవాన్ని విన్నారు కదా. ఇప్పుడు గ్రామస్తుల కోరిక మేరకు ఈ గ్రామంలోని మరిన్ని దేవాలయాలు మీకు చూపించబోతున్నాం. శ్రీ పోతలయ్య స్వామి గుడి పక్కనే శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. చూడండి, పచ్చటి పొలాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం. చుట్టూ పచ్చదనం, నిశ్శబ్దమైన వాతావరణం. ఈ స్వామివారి గుడి చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మిత్రులారా, శ్రీ పోతలయ్య స్వామి మరియు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలను దర్శించుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం గ్రామంలోకి అడుగు పెట్టబోతున్నాం. తుమ్మల గ్రామంలో ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. వాటిని కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ గ్రామం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం చూస్తున్నది తుమ్మల గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం. ప్రతి గ్రామానికి ఒక కాపలా దేవతగా, ఆ ఊరి క్షేమాన్ని కాపాడే శక్తిగా అమ్మవారు కొలువై ఉంటారు. తుమ్మల గ్రామానికి ఆ స్థానంలో ఉన్నది పెద్దమ్మ తల్లి. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా మొదటగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గ్రామస్తులందరూ అమ్మవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఇలా తరతరాలుగా పెద్దమ్మ తల్లి ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ గ్రామస్తుల నమ్మకానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తున్నారు. మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తున్నది తుమ్మల గ్రామం నడిబొడ్డున వెలిసిన పీర్ల చావడి. ఈ పవిత్రమైన స్థలం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఎంతోమంది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. విశేషం ఏమిటంటే, ఈ పీర్ల చావడి పక్కనే మనకు కనిపిస్తారు పవిత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వినాయకుడు. ఒకే ప్రాంగణంలో, ఒకే నేలపై వేరువేరు నమ్మకాలు, వేరువేరు సాంప్రదాయాలు కలిసి ఒకే భక్తి భావనతో వెలుగొందడం నిజంగా అపురూపం. ఇదే కదా మన పల్లెల్లో అసలైన సౌందర్యం. భిన్నత్వంలో ఏకత్వం,
ఎవరి నమ్మకం వారిదైనా, ఎవరి సాంప్రదాయం వారిదైనా అందరూ కలిసి ఒకే మట్టిలో ఒకే మనసుతో జీవించడం, మతాలు వేరైనా మనుష్యుల మధ్య ప్రేమకు, సోదర భావానికి ఎలాంటి తేడా లేదని ఈ గ్రామం మనకు నేర్పిస్తుంది. ఈ ఆలయాన్ని చూస్తుంటే ఇవి ఎంతో పురాతనమైనవి, అంతే పవిత్రమైనవి మనకు అర్థమవుతుంది. తరతరాలుగా ఈ గ్రామస్తులు అన్ని మతాల వారు కలిసి ఒకే చోట ఒకే మనసుతో పండుగలు జరుపుకుంటూ ఐక్యతను చాటుకుంటున్నారు. ఇలాంటి పల్లెలే కదా మన భారతదేశ నిజమైన సంస్కృతి, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేవి. ఇదిగో గ్రామంలోని నాగలకట్ట. గతంలో ఎంతోమంది ఇక్కడ కూర్చునేవారని, ఇప్పుడు అంత అనుకూలంగా లేదని గ్రామస్తులు తెలిపారు. కాస్త ముందుకు వెళితే మనకు కనిపిస్తుంది తుమ్మల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ చిన్న పాఠశాల ఎంతోమంది జీవితాలకు పునాది వేసింది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది మంచి భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం దూర దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారని గ్రామస్తులు మనకి తెలిపారు. కానీ ఎంత దూరం వెళ్ళినా వారి మనసు మాత్రం ఎప్పుడూ ఈ ఊరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఊరిలో జరిగే పండుగలు వచ్చినా, జాతర జరిగినా అందరూ మళ్ళీ తమ పుట్టిన గడ్డకు తిరిగి వస్తారని గ్రామస్తులు గర్వంగా చెప్పారు. విశేషం ఏమిటంటే ఇదే పాఠశాలలో చదివి నేడు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఈ చిన్న బడి, ఈ చిన్న గ్రామం ఎంతోమంది కలల రెక్కలు ఇచ్చిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మిత్రులారా, ఈరోజు మన పల్లె కథల ఎపిసోడ్లో శ్రీ పోతలయ్య స్వామి వారి చరిత్రను మరియు తుమ్మల గ్రామం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని, గ్రామంలోని ఆలయాలను, ఇక్కడ మనుషుల నమ్మకాన్ని, సంస్కృతిని మీరు చూశారుగా. ఇలాంటి ప్రతి పల్లెలోనూ ఎన్నో కథలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో సాంప్రదాయాలు దాగి ఉంటాయి. వాటిని వెతికి మీ ముందుకు తీసుకురావడమే మన పల్లె కథల లక్ష్యం. మరో ఎపిసోడ్లో మరో పల్లె కథతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు మీకు తెలిసిన ఇలాంటి గ్రామాల విశేషాలు, కథలు ఉంటే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రేమాభిమానాలే మా ఛానల్ ముందుకు సాగడానికి బలం. కలుద్దాం మరో పల్లె కథతో. అప్పటి వరకు నమస్కారం.